నందిపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఫైల్స్ కదలాలంటే డబ్బులు తప్పనిసరినని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఆర్ఓను అలసుగా తీసుకుంటూ కార్యాలయంలోని ఒక లోకల్ జూనియర్ అసిస్టెంట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూభారతి సంబంధిత ఫైల్స్ నెలల తరబడి పెండింగ్ లో ఉంచి డబ్బులు ఇస్తేనే ముందుకు కదిలిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైల్ స్థితి గురించి అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో రైతులు భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయం కొంతమంది ఉద్యోగుల పెత్తనానికి కేంద్రంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలోని కొంతమంది జూనియర్ అసిస్టెంట్లు సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ తమకు అనుకూలమైన లోకల్ ఫైల్స్ ను మాత్రమే వేగంగా పూర్తి చేస్తూ ఇతరుల ఫైల్స్ ను కావాలనే పెండింగ్ లో ఉంచుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేదా పరిచయాలు ఉంటేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కార్యాలయ పనితీరుపై విచారణ జరిపి పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.